ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మరొకసారి మేమందరము నీ సన్నిధానములో ఈ రీతిగా కూడి నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మీ వాక్యము దగ్గరకు వస్తున్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. మత్తయి సువార్త ధ్యానాలలో ఎన్నో విషయాలు విత్తువాని ఉపమానములో నుండి నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మేము నేర్చుకొని మా ఆధ్యాత్మికమైన జీవితములో బలవంతులుగా, శక్తిమంతులుగా మీ సన్నిధిలో సాగిపోవునట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, నిలవబడి వాక్యాన్ని బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానమిచ్చి నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మీ మాటలుగా బోధించగలిగిన కృప అనుగ్రహించమని, వినుచున్నవారు మీ వాక్యము చేత ఆధ్యాత్మికమైన మేలు పొందినట్లు కృపచూపమని ప్రార్థిస్తూ, మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనము దైవ సన్నిధానములో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథములో నుండి మనం గత కొన్ని నెలలుగా మత్తయి సువార్తను ధ్యానిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయములో విత్తువాని ఉపమానాల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారములో మనము త్రోవ ప్రక్కపడినటువంటి విత్తనాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మరికొన్ని సంగతులు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు మనము చదువుకుందాం. దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము వాక్యములో నుండి 5వ వచనము నుండి చదువుకుందాం. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము మత్తయి సువార్త 13వ అధ్యాయములో పరలోక రాజ్యాన్ని గూర్చిన మర్మములు గూర్చి మాట్లాడుకుంటున్నాం. ఏదైతే పరలోక రాజ్యాన్ని గూర్చిన మర్మాలు ఉన్నాయో వాటిని ప్రభువు ఉపమాన రీతిగా ప్రియులారా ఆయన మనకు అనుగ్రహించినట్లుగా లేక వివరిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. విత్తువాడు చేత పట్టుకున్నాడు కొన్ని విత్తనాలు, విత్తటానికి బయలుదేరాడు. విత్తుచుండగా విత్తనములు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని రాతి నేలను కూడా పడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం.
త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములు అవి దారిన పడ్డాయి కనుక పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాయి అని మనం చూసాం. ఆ విధానము ఎవరికి సంబంధించిందంటే వాక్యము విని గ్రహించకపోయినటువంటి వారి జీవితములో ఆ వాక్యానికి లేక ఆ ఉపమానానికి సంబంధించినగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయములో కొన్ని విత్తనాలేమో త్రోవ ప్రక్కన పడితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయని వాక్యంలో చూసాం. రాతి నేలను పడ్డాయి. రాతి నేలను విత్తనాలు పడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే అది దున్నబడిన అందులో ఏముందంటే రాయి ఉంది. ఎందుకంటే పొలమును దున్నేటప్పుడు పొలమంతా ఒకే విధానములో ఉండదు. కొన్నిసార్లు మనం కొండ మీద పొలాలను చూస్తున్నప్పుడు కొండ మీద పొలాలలో కొన్ని చోట్ల మెత్తదనం ఉంటుంది, కొన్ని చోట్ల రాతి విధానము కూడా మనకు కనబడుతుంది. ఈ దున్నే సమయములో అక్కడ రాయి ఉండటాన్ని బట్టి విత్తనము ఎక్కడ పడింది? అది రాతి నేలను పడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. రాతి నేలన పడినటువంటి విత్తనాన్ని గూర్చి బైబిల్ గ్రంథములో మనము చదువుకున్నప్పుడు అక్కడ 20వ వచనములో ఉంటుంది, విత్తబడినటువంటి వాడు, రాతి నేలను విత్తబడిన వాడు అని మాట్లాడుతున్న మాటలు చూడండి బాగా. రాతి నేల విత్తబడిన విత్తనం అనాలి, కానీ అక్కడ విత్తబడిన వాడు అని మాట్లాడుతున్నాడు అని అంటే అది ఒక వ్యక్తిని గూర్చి చెప్పబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. రాతి నేలను విత్తబడిన వాడు అనే మాట మనం చూస్తున్నప్పుడు, వాడు అనే పదం వినబడుతున్నప్పుడు ఆ రాతి నేలను ఏదో ఒక వ్యక్తికి ఆపాదించబడి చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి మీరు అదే 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఉపమానము మనుషులకు సంబంధించినదిగా మనం చూస్తూ ఉన్నాం. విత్తనమును గూర్చి లేక విత్తుచున్న వానిని గూర్చి ఆ పడినటువంటి స్థలాలను గూర్చి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మనుషులను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు. ఏదో ఆయన ప్రకృతి సంబంధమైనటువంటి విత్తనాల గూర్చి లేక ప్రకృతి సంబంధమైనటువంటి చెట్లను గూర్చి ప్రకృతి సంబంధమైన ఫలాలను గూర్చి ఆయన మాట్లాడటం లేదు, కానీ వాటిని చూపిస్తూ దేవుని పిల్లలు దేనికి పోల్చబడి ఉన్నారు లేక మనుషులు దేనికి పోల్చబడి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకు తేటగా తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. విత్తనము రాతి నేలను పడినట్లుగా లేఖనం మనకు చెబుతూ ఉంది. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే రాయి కఠినత్వాన్ని మనకు చూపిస్తుందండి. రాయి కఠినత్వాన్ని చూపిస్తుంది. అందుకే అక్కడ మన్ను లేనందున అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ లోతుగా మన్ను లేనందున విత్తనము పడింది కానీ వేరు ప్రియులర లోతుకు వెళ్ళలేదు అనే విషయం మనకు తెలియపరచబడుతుంది. అక్కడ వాక్యంలో మనము చూస్తే 20వ వచనంలో మళ్ళీ చదివితే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అంటే వాక్యాన్ని వింటాడు. రాతి నేల పడినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ వాక్యము వింటాడు. అంటే విత్తనము పడింది, కానీ పడిన వెంటనే ఆనందిస్తాడు, సంతోషిస్తాడని కూడా ఉంది. వాక్యం వింటాడు, సంతోషిస్తాడు, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వేరు లేనందున, అతనిలో ఏమి లేదంటున్నాడు, అతనిలో వేరు లేనందున
అతడు కొంతకాలము నిలుచును అని అన్నాడు. అంటే ఇప్పుడు మానవ హృదయాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని హృదయాలు రాతి నేల వంటి నేల కలిగినటువంటి హృదయాలు. ఏమండి, రాతి నేల అనేటువంటిది కఠినత్వాన్ని చూపిస్తుంది అని, అది బండలాంటి జీవితాన్ని చూపిస్తుందని, మోడు బారిన జీవితాన్ని చూపిస్తుందని వాక్యంలో చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలీలు అటువంటి స్థితిలోనే ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే ఆయన ఏమని చెబుతున్నాడో ఒక్కసారి వాక్యములో నుండి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథములో వాక్యాన్ని మనము చూడగలిగితే ఇశ్రాయేలీలు ప్రియులారా వారి యొక్క స్థితిలో ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారో 36వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 25వ వచనము నుండి చదువుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. ఏ గుండె? రాతి గుండె అన్నాడు చూడండి అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, రాతి గుండె, రాతి గుండె మీలో నుండి ఏం చేస్తానంటున్నాడు దేవుడు? తీసివేస్తానంటున్నాడు. అంటే రాతి గుండెను ఎందుకు తీసేస్తానంటున్నాడు అంటే, రాతి గుండె ఆధ్యాత్మికమైన జీవితానికి ప్రమాదకరమైనది, ఫలించలేనటువంటి స్థితి కలిగింది. వినటానికి వింటూ ప్రియులారా, చదవటానికి చదువుతూ అంగీకరించినటువంటి స్థితి ఈ యొక్క రాతి గుండె స్వభావం. ఎందుకంటే దేవుని ప్రవక్తలు వచ్చి ఇశ్రాయేలీలకు చాలాసార్లు బోధించారండి. మీ జీవితాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, మీరు అపవిత్రమైనటువంటి జీవితానికి వెళ్ళొద్దు, దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఎన్ని చెప్పినా వారు హృదయాలలో విగ్రహాలను నింపుకున్నారు. విగ్రహాలను నింపుకొని ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు వాటిని ఏం చేసుకోవట్లేదు? తీసివేసుకోవట్లేదు. అంటే వాళ్ళలో ఏముంది? ఏ గుండె ఉంది? రాతి గుండె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, వారి యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ 18వ వచనంలో ఏమన్నాడు? 18వ వచనం, కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైనను విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. చూసారా, వాళ్ళు చేసిన అపవిత్రత, వారు జీవించిన అపవిత్రతను బట్టి దేవుడు ఎవరికి అప్పగించేస్తున్నాడు? వారిని అన్యజనులకు అప్పగించేశాడు. అన్యజనులకు అప్పగించేశాడు. అంటే ఈ యెహెజ్కేలు గ్రంథము ప్రియులారా, ఇశ్రాయేలీలు బబులోను దేశములో ఉండగా యెహెజ్కేలు చెబుతున్న మాటలు అవి. వాస్తవానికి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? బబులోను దేశంలో దాసులుగా వెళ్ళారు, అన్యుల మధ్యలోనికి వెళ్ళారు. అన్యుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు ప్రజలకు ప్రవక్తగా దేవుడు యెహెజ్కేలును ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాడు. రాజరికములో ఉన్నటువంటి వారికి వాక్యాన్ని బోధించడానికి దానియేలు ఉన్నాడు. అదే సేమ్ టైములో బబులోను దేశములో అక్కడ రాజరికములోనేమో రాజుల దగ్గరేమో ఎవరు ప్రవచిస్తున్నారు? దానియేలు ప్రవచిస్తున్నాడు. ప్రజల మధ్య, కేబారు నది చుట్టూ ఉన్న ప్రజల మధ్య ఎవరు ప్రకటిస్తున్నారు? యెహెజ్కేలు ప్రకటిస్తున్నాడు. సేమ్ టైం అన్నమాట. ఇశ్రాయేలీలు దాసులుగా అమ్మబడ్డారు. ఇశ్రాయేలీలు తప్పు చేసినందువలన బబులోను దేశానికి తీసుకొని అన్యజనుల మధ్యలో దేవుడు ఉంచాడు. విగ్రహాల మధ్యలో వారు జీవించి
వారి బ్రతుకులను అపవిత్రపరుచుకున్నారు గనుక దేవుడు ఎప్పటికైనా ఇశ్రాయేలీల జీవితాలను మార్చాలని కోరుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు యెహెజ్కేలును ఇశ్రాయేలీల మధ్యకి పంపించి, చూడండి, మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చేసిన దోషాలను బట్టి యెరూషలేము విడవవలసి వచ్చింది. ఇదిగో దేవుని ఆలయాన్ని విడవలసి వచ్చింది. దేవునికి దూరంగా ఈ అన్యుల దేశంలో, ఈ బబులోను దేశంలో మీరు బ్రతకవలసి వచ్చింది. ఎప్పటికైనా మీ అపవిత్రత యావత్తు నేను పోగొడతాను. మళ్ళీ మీరు తిరిగి యెరూషలేముకు వెళ్ళాలి. ఎందుకంటే మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, మీకు నూతన స్వభావాన్ని మళ్ళీ దయచేస్తాను, రాతి గుండెను తీసివేసి ఏమిస్తానంటున్నాడు, మాంసపు గుండెను మీకిచ్చేదను అని అక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే మానవ జీవితములో దేవునిని అనుసరించటానికి, దేవుని మాటల ప్రకారము బ్రతకాలి అనంటే, దేవునిలో ఫలించాలి అనంటే మనకు ఉండవలసింది రాతి గుండె కాదు. ఏ గుండె ఉండాలి? మాంసపు గుండె, అంటే మెత్తని గుండె ఉండాలి అని దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. అంటే రాతి గుండె మానవ జీవితాన్ని దేవునిలో ఎదగకుండా చేస్తుంది. విన్నప్పుడు సంతోషపడతాము కానీ ఆ తర్వాత ఇక సంతోషం ఉండదండి. అక్కడ అదే చెబుతున్నాడు బైబిల్ గ్రంథములో. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యాన్ని మనము చూస్తే, రాతి నేలను విత్తబడిన వాడు వెంటనే సంతోషముతో వాక్యాన్ని అంగీకరిస్తాడు. అప్పటికప్పుడు మాత్రం చాలా ఆనందంగా అంగీకరిస్తాడు. ఈరోజు వాక్యం చాలా బాగుందండి, ఈరోజు నా జీవితానికి చాలా సరిపోయిందండి, ఈరోజు నిజంగా వాక్యము నన్ను బలపరిచిందండి, వాక్యము నన్ను ఎంతగానో ప్రోత్సహించింది అండి, ఆ రోజు వరకు సంతోషిస్తాడు ప్రియులారా. కానీ అక్కడ వాక్యంలో మనము చూస్తే 21వ వచనంలో, అయితే అతనిలో ఏమీ లేదు, వేరు లేదు. అంటే రాతి నేలన విత్తనము పడితే ఏముండదు, వేరుండదండి. ప్రియులారా, ఒక విత్తనానికి ఆధారం ఏంటి చెప్పండి? ఒక విత్తనము ఫలించాలంటే ముందు ఏం కావాలి? వేరు. వేరు అనేది లేకపోతే అది ఎక్కువ కాలము ప్రియులారా ఉండలేదు, అది ఫలించే స్థాయికి రాలేదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనము చూడగలిగితే వేరు ఎంతైనా అవసరం. వేరును గురించి 2-3 మాటలు వాక్యంలో మనము చదివితే, కీర్తనల గ్రంథములో 80వ కీర్తన 9వ వచనం చదవండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 80వ కీర్తన దేవుని వాక్యములో 9వ వచనాన్ని మనము చదువుకుందాం. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను అపహరించెను, ఆవరించెను, దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఇక్కడ ఒక ద్రాక్షవల్లితో పోలుస్తున్నాడు. 8వ వచనం చూడండి. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లి. ప్రియులారా, గ్రహించారా? ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఆసాపు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని ఏం చేశావు? నీవు నాటావు, దానికి తగిన స్థలము సిద్ధపరిచావు, దాని వేరు లోతుగా పారి అది విస్తరించింది. అంటే ఒక చెట్టు విస్తరించాలంటే వేరు లోతుగా పారాలి. వేరు లోతుగా పారాలి అని అంటే అక్కడ మన్ను మెత్తగా చేయబడాలి, రాతి నేలగా ఉండకూడదు. రాతి నేలగా ఉన్నటువంటి స్థలములో మొక్క వేరు ఉండదు గనుక అది ఫలించలేదు, ఎదగలేదు. లోతుగా వెళ్ళాలి అని అంటే, విత్తనము యొక్క వేరు లోతుగా వెళ్ళాలంటే అక్కడ ఎలా ఉండాలి? భూమి మెత్తగా ఉండాలా, రాతిగా ఉండాలా?
మెత్తగా ఉంటేనే వేరు లోపలికి వెళుతుంది. వేరు ఎంత లోపలికి వెళుతుందో చెట్టు అంతగా ఏమవుతుంది, వ్యాప్తి చెందుతుంది అని అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. మరొక మాట చూడండి, రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయము 31వ వచనం. అంతటా ఆమోసు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపి, ఇశ్రాయేలీలకు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక చేయుచున్నది నిన్ను చూచి నీవు ఎవని తిరస్కరించితివి? 19:30 చదువుతుంది. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 30వ వచనం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఫలిస్తుంది. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా రాజు గారికి ఒక సూచన చూపిస్తున్నాడు ఇశ్రాయేలీయుల గురించి. యూదా శేషము ఎలా అవుతుంది అని చెబుతున్నాడు. ఎలా అవుతుందన్నాడు? క్రిందికి వేరు తన్నుతుంది, మీదికి ఫలిస్తుంది, ఎదిగి ఫలిస్తుంది. అంటే ఒక వృక్షము లేదా ఒక చెట్టు ఎదిగి ఫలించాలి అని అంటే ముందు వేరు క్రిందికి తన్నాలి. ఎంత వేరు క్రిందకి వెళుతుందో అంతగా చెట్టు ఎదిగి ఏమవుతుంది, ఫలిస్తుంది. అంటే ఒక చెట్టు ఫలించటానికి వేరు ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించండి. వేరు క్రిందికి తన్నితేనే కానీ చెట్టు మీదికి ఎదిగి ఏం కాదు, ఫలించదు. మన ఆధ్యాత్మికమైన జీవితాలు కూడా ప్రియులారా ఫలించాలి, ఎదగాలి అనంటే మన జీవితములో వేరు తన్నాలి. మనము వేరు తన్నాలి. క్రిందికి ఎంత వేరు అంటే ఎంత పటిష్టంగా, ఎంత దేవునిలో ప్రియులారా మన జీవితాలు స్థిరపరచబడతాయో మనం అంతగా ఏమవుతాము, ఎదిగి ఫలిస్తాము అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో దుష్టులను గురించి కూడా ఒక మాట చెబుతూ 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నీవు వారిని నాటుచున్నావు, వారు ఏమవుతున్నారు, వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములిస్తున్నారు. అంటే ఒక చెట్టు ఎదిగి ఫలాలు ఇవ్వాలంటే దేని మీద ఆధారపడి ఉందా చెట్టు? వేరు మీద. వేరు క్రిందికి తన్నుతుంది చూడండి, వేరు క్రిందికి తన్నుతుంది. కానీ ఇక్కడ రాతి నేలన పడిన విత్తనానికి ఏమి లేదు, వేరు లేదు అని ఉంది కదా. ఏవండి, ఒక చెట్టు ఎదిగి ఫలించాలి అని అంటే ఆ చెట్టుకు వేరు క్రిందికి తన్నాలి. ఎంత క్రిందికి వేరు వెళుతుందో, ఎంత బలంగా వేరుంటుందో పైన చెట్టు అంతగా ఎదుగుతుంది, అంతగా ఫలిస్తుంది. అది చెట్టు లక్షణం, అది చెట్టు విధానం, చెట్టు ఫలించటానికి కారణం అది. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే విత్తనము పడింది, అది రాతి నేలన పడింది. అక్కడ ఏమీ లేదు చెప్పండి, వేరు లేదు. ఎందుకు? ఆ నేల వేరు తన్నటానికి అవకాశంగా లేదు. చాలాసార్లు ప్రియులారా మన జీవితాలలో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడాలనుకుంటాడు, ఎన్నో విధాలుగా మనం ఫలింప చేయాలనుకుంటాడు, ఎన్నో విధాలుగా మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. కానీ మన హృదయాలు ఏమవుతున్నాయంటే వినటానికి మందాలవుతున్నాయి. ప్రియులారా, మన హృదయాలు రాతి నేలగా మారుతున్నాయి. రాతి నేలగా మారినందువలన ఆ వాక్యం అనే విత్తనము లోపలికి ఏం కావట్లేదు, అది వేరు తన్నటము లేదు. వేరు తన్నటము లేదు గనుక మనం ఏం చూపించలేకపోతున్నాం, యజమానికి ఫలాలు చూపించలేకపోతున్నాం. గ్రహించండి ప్రియులారా, అందుకే ఇక్కడ చాలా విత్తనాలు విత్తటానికి వెళుతున్నాడు. కొన్నేమో
త్రోవ ప్రక్కన పడి వేస్ట్ అయిపోయినాయి. మరికొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, మొలిచినట్టే మొలిచాయి, కానీ వేరు లేనందున అవి ఏమైపోయాయి? ఎండిపోయాయి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక్కడ వేరు లేనందున అక్కడ వాక్యంలో చూస్తున్నాం, అతడు కొంతకాలము నిలుచును. వేరు గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. మళ్ళీ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. వేరు లేనందున వాడు, అతడు. చూసారా, కొంతకాలము అంటే ఇప్పుడు ఒక ప్రియులారా పరలోక రాజ్యాన్ని గురించి చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఒక చెట్టును తీసుకుంటున్నాడు, వేరును తీసుకుంటున్నాడు, విత్తనాన్ని తీసుకుంటున్నాడు, చల్లేవాడిని తీసుకుంటున్నాడు, విత్తేవాడిని తీసుకుంటున్నాడు, నేలను తీసుకుంటున్నాడు. దానికి ఉపయోగము ప్రియులారా ఉపమానంగా మనుషులను పోల్చి చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతమందిలో వేరుంటుంది కానీ చేదు వేరు ఉంటుందండి, చేదైన వేరుంటుందండి. వేరుంటుంది కానీ అది చేదైన వేరు, ఉపయోగము లేని ఫలాలు. అదే బైబిల్ గ్రంథములో ఏశావును గురించి చెప్పాడు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. ప్రియులారా, ఇది వేరు మొలిచిందిలే కానీ ఇది ఇందులో ఏముంది చెప్పండి? చేదు ఉందండి. చేదు వేరు చెట్టును కలవరపరుస్తుంది, చెట్టును అపవిత్రపరుస్తుంది. ప్రియులారా, ఎప్పుడైనా సరే వేరు మొలిచింది అనగానే మనం ఆనందపడటం కాదు, ఆ వేరు చేదైన వేరేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కొన్నేమో వేరు లేకుండా పాడైపోతున్నాయి, కొన్ని వేరుండి కూడా చేదు వేరుగా ఉండి అపవిత్రం అయిపోతున్నాయి. అది ఎవరి గురించి చెబుతున్నాడు? భ్రష్టుడైన ఏశావును గురించి మాట్లాడుతున్నాడు. క్రింద భ్రష్టుడైన ఏశావును గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి చేదైన వేరు మొలిచిన మన ఉపయోగము లేని చెట్లమైపోతాం. రాతి నేలను పడి వేరు లేని చెట్లుగా మొలిచిన ఉపయోగము లేని వారమే అయిపోతాం. మొలిచింది అనటానికి మాత్రమే సరిపోతుంది కానీ అది ఫలించేంత వరకు ఉండదు. ఎందుకు ఉండదన్నాడు? రండి వాక్యములోనికి వెళదాం. బైబిల్ గ్రంథములో మనము చూస్తే మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 21వ వచనం మళ్ళీ చదువుకుందాం. విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడును. అంటే రాతి నేలన పడినటువంటి వాడు ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఉండలేడు. కొంతకాలం వాక్యం విన్నంత వరకు, అతడు ఆరోగ్యంగా ఉన్నంత వరకు, ఏ బాధ రాకుండా ఉన్నంత వరకు, ఏ కష్టం రాకున్నంత వరకు భక్తిలో బాగానే ఉంటాడు. వాక్యము నిమిత్తమై శ్రమ వస్తే, వాక్యము నిమిత్తమై ప్రియులార బాధ కలిగితే, హింస వస్తే ఏమైపోతాడు చెప్పండి? అభ్యంతర పడుతాడు. ఈనాడండి క్రైస్తవులలో చాలామంది ఈ లిస్టులోనే ఉన్నారండి. క్రైస్తవులలో చాలామంది ఈ లిస్టులోనే ఉన్నారు. మనకు ఏ బాధ రానంత వరకు ప్రార్థన బాగానే చేస్తాం, ప్రార్థనకు బాగానే వస్తాం. ఏ కష్టము రాకమునుపు దేవుని సన్నిధిలో బాగానే ఎదుగుతాం. మనం అన్ని విధాల ఎటువంటి ప్రియులారా అభ్యంతరాలు లేనంత వరకు, ఎటువంటి కష్టాలు ఎటువంటి శ్రమలు లేనంత వరకు చాలా బాగుంటాం. కానీ వాక్యము నిమిత్తమై శ్రమ రాగానే చాలామంది ఏమైపోతున్నారంటే అభ్యంతర పడుతున్నారు. ఎందుకు అభ్యంతర పడుతున్నారు? ఏమండి, బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? అభ్యంతర పడొద్దు అని చెబుతుంది. అభ్యంతర పడేటువంటి వాడు ప్రియులారా ద్విమనస్కత్వం కలిగి ఉంటాడు, వాడే అభ్యంతర పడతాడు. కాబట్టి అభ్యంతర పడకూడదు. శ్రమలు వస్తాయని ప్రభువు చెప్పాడు, రావని చెప్పలేదు. మనము ప్రభువును నమ్మినందుకు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి.
అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు వస్తాయి. ఇటువంటప్పుడే మనము నిలవాలి. ఇటువంటప్పుడే మన జీవితాలు స్థిరముగా ప్రభువులో ఉండాలి. వాక్యము నిమిత్తమై అవసరమైతే చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోవాలి. మనము ఎప్పుడు కూడానండి శ్రమ వచ్చింది తప్పించుకోవాలని ప్రయత్నం చేయకూడదు. ఆ శ్రమ ఎందుకు వచ్చిందో పరిశీలన చేయాలి. ఆ శ్రమ దేని నిమిత్తం వచ్చిందో పరిశీలన చేయాలి. ఒకవేళ మనము పాపము చేసినందువలన, తప్పు చేసినందువలన ఆ శ్రమ వచ్చిందా, లేదా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం బలపడటానికి, క్రీస్తు కోసం నిలబడటానికి, స్థిరత్వము కలిగి దేవునిలో ఫలించి అభివృద్ధి పొందటానికి మనకు శ్రమలు వచ్చాయా మనము పరిశీలన చేసుకోవాలి. వాక్యము నిమిత్తం అండి. కొంతమంది అండి చేతులారా కూడా శ్రమలు తెచ్చుకొని దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయిలేండి అంటారు. మనం చేతులారా తెచ్చుకున్నవి శ్రమలు కాదు. ఏ శ్రమలు అన్నాడు అక్కడ? వాక్యము నిమిత్తమైన శ్రమలు. నీవు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను అభ్యంతరపరిచారా, నిన్ను అవమానపరిచారా, చెడ్డగా మాట్లాడారా, లేకపోతే నిన్ను అవమానంగా మాట్లాడి 10 మందిలో పెట్టి నిన్ను నిలబెట్టారా? అటువంటి పరిస్థితులండి. అలా చనిపోయిన వారు ఎంతోమంది ప్రియులార ఆ దేవుని యొక్క సన్నిధానములో బలిపీఠము క్రింద ఉండి వారు ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒకసారి చూడండి. వాక్యములో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేని నిమిత్తం అండి? దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడ్డారు. వీళ్ళు ఎందుకు వధించబడ్డారు? ఎందుకు చంపబడ్డారు వీళ్ళు? వాక్యము నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము వీళ్ళు శ్రమ పొందటం కాదు, డైరెక్ట్గా ఏం చేయబడ్డారు? వధించబడ్డారు. వధించబడ్డారండి వీళ్ళు. దేని నిమిత్తం వధించబడ్డారు అనంటే వారు వాక్యము నిమిత్తం వాక్యాన్ని బోధించి దేవుని కొరకు బ్రతుకుతుండగా వధించారు. ఆయన కొరకు సాక్ష్యం ఇస్తుండగా వధించేశారు వాళ్ళని. ఆశ్రమలండి. కొన్నిసార్లండి మన జీవితాలలో మనం చేతులారా తెచ్చుకొని, లేకపోతే మన మాటల వలన శ్రమలు తెచ్చుకొని, మాటలు జారి శ్రమలు తెచ్చుకొని దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయిలేండి అని మనము వాటిని వీటిని బేరీజు వేస్తాం. వాటికి వీటికి అసలు సంబంధమే లేదు. వాటికి వీటికి సంబంధం లేదు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతానండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. షుగర్ ఉంది, నీకు షుగర్ ఉంది కాబట్టి నువ్వు ఇదిగో తీపి వస్తువులు తినొద్దు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. జాగ్రత్తగా లేము ప్రియులర, బాగా తినేసాం, షుగర్ని ఎక్కువైపోయింది, 500 దాటి వెళ్ళిపోయింది, చివరికి మనం కోమాలోకి వెళ్ళిపోయాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇప్పుడు అది దేవుని వలన వచ్చిన శ్రమ? అది మనము చేతులారా తెచ్చుకున్న శ్రమ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి అయ్యగారు అనకూడదు. ఇక ఎందుకు? డాక్టర్ గారు చెప్పేశాడు కదా, నువ్వు ఇది తినకూడదు, నువ్వు ఇలా ఉండాలి, ఈ ట్యాబ్లెట్లు సమయానికి వేసుకోవాలి అని చెప్పిన తర్వాత కూడా దేవుడున్నాడులే అని చెప్పేసి మనం ఆ రీతిగా ప్రియులారా తినేస్తే అది చేతులారా తెచ్చుకున్న రోగమే అవుతుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు ఇదిగో ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు, ఈ రీతిగా బ్రతకండి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి అని చెప్పాడు ఆయన. ఎందుకు? జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, అప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి అన్నాడుగా. దానికి నిమిత్తం, వాక్యము నిమిత్తం దేవుని కొరకు శ్రమ పొందితే, దేవుని ప్రియులార పరిచర్యలో మనము మాట పడితే, దానికోసం చెబుతున్నాడు ఇక్కడ. అన్ని బాధలు, అన్ని శ్రమలు కూడా మన జీవితాల్లో ప్రియులార దీనికి లింక్ చేయకూడదు దేవునికి. ఈనాడు చాలామంది జీవితాల్లో అలాగే చేసి నేను దేవుని కొరకు శ్రమ పడుతున్నాను అని అంటున్నారు. అది తప్పు. దేవుని కొరకు శ్రమ పడే విధానం వేరు. చూడండి వాక్య భాగములో, దేవుని వాక్యములో తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో
మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చూసారా ఇక్కడ ఏమంటున్నాడండి? మితముగా, అన్ని విషయాల్లో మితంగా ఉండు, తొందరపడొద్దు, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడు, ఎక్కడ ఎలాగుండాలో అలాగే ఉండు, తొందరపడొద్దు, అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండు, శ్రమపడు. దేనికోసం? దేవుని కోసం. సువార్తికుని పని చేయి, నీవు పరిచర్య సంపూర్ణముగా జరిగించు అని చెబుతున్నాడు ప్రియులారా. ఇప్పుడు తిమోతి జీవితములో పౌలు గారు ఇటువంటి మాటలు ఎందుకు చెబుతున్నాడంటే, కొద్ది సమయములో ఆ పౌలు గారు చనిపోతాడు. ఎందుకు? ఆయన్ను శ్రమ పెట్టినందువలన, బాధ పెట్టారు ఆయన్ని. ప్రభు పరిచర్య చేసినందుకు కొరడాలతో కొట్టారు, ప్రభు పరిచర్య చేసినందుకు ఈడ్చుకొని వెళ్ళారు, దేవుని వాక్యాన్ని బోధించినందుకు నిందలు మోపారు, కోర్టులకు తీసుకెళ్ళిపోయారు, ప్రియులారా అధికారుల యొద్దకు తీసుకెళ్ళిపోయారు, నిలబెట్టారు, అవమానపరిచారు. అయినా పౌలు గారు ఎక్కడ కూడా ఏంటి ప్రభా నాకు ఈ బాధలని అన్నాడా? ఏంటయ్యా నాకు ఈ కష్టాలు అన్నాడా? ఏంటయ్యా నాకు ఈ నిందలు అన్నాడా? లేదండి, నిలిచాడు. కారణం ఏంటంటే అతని వేరు లోతుగా వెళ్ళింది, అది రాతి నేల కాదు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, వాక్యము నిమిత్తమై మనకు శ్రమలు వస్తాయి, వాక్యము నిమిత్తమై బాధలు వస్తాయి, ప్రభు నమ్మినందుకు బాధలు వస్తాయి. ప్రియులారా ఒకసారి ఆలోచించండి, మనము దేవుని నమ్ముకొని యథార్థముగా నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు మన బంధువులు మనల్ని నిందించరా? మన యొక్క స్నేహితులు మనల్ని నిందించరా? మనం ప్రియులారా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మనల్ని అవమానముగా మాట్లాడరా? మాట్లాడతారండి. దేవుని కొరకు మనము బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఎంతకాలం వస్తాయి ఇవి? మనము బ్రతికినంత కాలం వస్తాయి శ్రమలు, మనము చనిపోయేంత వరకు వస్తానే ఉంటాయి ఈ శ్రమలు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ తన శిష్యులకు చెప్పిన మాట అదేనండి. ఒక్కసారి యోహాను సువార్తలోనికి రండి. దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు వెళ్ళిపోతూ చెప్పినటువంటి మాటలు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందామండి. 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము, దేవుని వాక్యములో నుండి 32వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకేం కలుగుతుందన్నాడు? కలుగుతుందన్నాడా? కలగదన్నాడా? శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను అని అన్నాడు. ఏమండి, ఆయన వెళ్ళిపోతూ మరణానికి ముందు తన శిష్యులకు చెబుతున్న మాటలండి ఇవి. లోకమందు మీకు ఏం కలుగుతుందన్నాడు? శ్రమ కలుగుతుంది అన్నాడు. ప్రియులారా, మరి ఈ రోజున మనం ఆలోచించాలి. చాలాసార్లు అండి, దేవుని నమ్మితే మీకు శ్రమలు రావు, దేవుని నమ్మితే మీకు బాధలు రావు, దేవుని నమ్మితే మీకు కష్టాలు రావు, మీ జీవితం అంతా సుఖంగా ఉంటుంది, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఈ మాటలే వినబడుతున్నాయి కదండి ఈరోజు. అసలు దీని గురించి ఎవరు చెబుతున్నారు? ప్రియులారా, సంఘము స్థిరముగా ఉండాలి. ఒక రక్షణ పొందిన వ్యక్తి దేవుని కొరకు బ్రతకాలంటే శ్రమలు వస్తాయని వాళ్ళకి ఏం చేయాలి? మనం చెప్పాలి. బాధలు వస్తాయని చెప్పాలి ఈ లోకమందు. ఎందుకంటే ఈ లోకము తన పిల్లలైనటువంటి వారికి శాశ్వతమైనది కాదు, యోగ్యకరమైనది కాదు. ఈ లోకపు శ్రమలు ప్రియులారా ఎన్న తగినవి కాదన్నాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి లోకములో ఉన్నంత వరకు, ఈ దేహములో ఉన్నంత వరకు, ఈ లోకములో అపవాది ఉన్నంత వరకు మన జీవితంలో ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తానే ఉంటాయండి, బాధలు వస్తానే ఉంటాయండి, కష్టాలు వస్తాయండి. యేసు ప్రభు వెళ్ళిపోతూ తన శిష్యులకు చెప్పింది అదే, నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును ఏం చేశాను? జయించాను. అంటే అర్థం ఏంటి? మీరు కూడా లోకములో ఉన్నంత వరకు శ్రమలను ఏం చేయమన్నాడు? జయించండి అని అన్నాడు.
అందుకే దావీదంటాడు, శ్రమ వచ్చుట నాకు మేలాయను అని అన్నాడు. శ్రమ వచ్చుట మేలయ్యింది నాకు అని అంటున్నాడు. కాబట్టి ప్రియులను, దేవుని కొరకు పొందే శ్రమలు మేలే. దేవుని కొరకు పొందే శ్రమలు మనకు దీవెనే. దేవుని కొరకు పొందే శ్రమలు మనకు ఆశీర్వాదమే. దేవుని కొరకు కాకుండా వచ్చే బాధలు మాత్రం, కష్టాలు మాత్రం, శ్రమలు మాత్రం అవి మనం చేసిన దోషాన్ని బట్టి అయినా రావచ్చు, లేక మనం చేతులారా తెచ్చుకొని ప్రియులారా బాధ అయినా కావచ్చు అది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము జాగ్రత్తగా గుర్తించకపోతే మన జీవితాలు ప్రియులారా ప్రభువులో నిలవలేవు. రాతి నేలను పడిన విత్తనము వలె అయిపోతుంది అని దేవుని వాక్యం మనకు చెబుతుందండి. మనము రాతి నేలను పడిన విత్తనములాగా ఉండకూడదు. శ్రమలు వచ్చినప్పుడు జయించాలి, శ్రమలు వచ్చినప్పుడు పోరాడాలి, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, శ్రమలు వచ్చినప్పుడు వాక్యములో నిలవాలి, శ్రమలు వచ్చినప్పుడు ఇంకా లోతుగా మన వేరు వెళ్ళాలంటే అది రాతి నేలగా ఉండకూడదు. అది రాతి నేలగా ఉండకూడదు. అందుకే మీ బీడు పొలములను దున్నండి అన్నాడు బైబిల్లో. మీ బీడు భూములను ఏం చేయమన్నాడు? దున్నాలి, మెత్తని చేయాలి. ఎక్కడ మనము రాతిగా ఉన్నాం, ఎక్కడ మనము ప్రియులారా దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యాన్ని లోపల ఫలించకుండా చేయటానికి మనము కఠినత్వం వహిస్తున్నాం, దాన్ని పగలగొట్టాలి. మనం దాన్ని మెత్తని చేయాలి, లేకపోతే పాడైపోతుంది, లేకపోతే ప్రియులారా విత్తనము ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకే అక్కడ ఏమన్నాడంటే, ఏదైనా శ్రమ అయినా లేకపోతే ఏదైనా హింస అయినా వచ్చినప్పుడు వారు ఏమైపోతారు? ఎండిపోతారు, వేరు లేనందున అని అన్నాడు. ఒక చోట మార్కు సువార్తలు ఏమన్నాడు ఒకసారి చూడండి. మార్కు సువార్తలో మనం చదువుకున్నటువంటి భాగములో 5వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 5వ వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను ఏం కాలేదు? లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగాని అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. లోతుగా ఏమి లేదట, అందులో మన్ను లేదు. ఏముంది మరి? ఇప్పుడు అక్కడ విత్తనం మొలవాలి అని అంటే రాయి ఏం కావాలండి? పగలగొట్టబడాలి. అక్కడ రాయి పగలగొట్టబడి అక్కడ మన్ను ఏం కావాలి? మెత్తన చేయబడాలి, లోతుగా వెళ్ళేటట్టుగా చేయాలి. అక్కడ ఆ పని ఎవరిదండి? మనదే. ఎందుకంటే ఆ హృదయం ఎవరిది? మనదే. ఆ హృదయం అది మన జీవితమే. ఇప్పుడు మన జీవితము ఏ విషయములో రాతిగా ఉండిపోయింది, ఏ రీతిగా మొండిగా ఉండిపోయింది, ఏ స్థలములో అది గట్టిగా ఉండిపోయింది, ఆ విత్తనము లోపలికి వెళ్లకుండా చేస్తుంది, ఆ వాక్యము లోపలికి ప్రియులారా ప్రవేశించకుండా చేస్తుంది. అక్కడ మనం పగలగొట్టకపోతే విత్తనము పడుతుంది, అంతవరకు సంతోషపడతావు, కానీ ఆ తర్వాత ఏముండదు, నీలో స్థిరత్వం ఉండదు, నీవు ఎదిగి ఫలించలేవని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. దారి ప్రక్కన పడిన విత్తనములాగా ఉన్నా ఆ విత్తనము నిష్ప్రయోజనమే. రాతి నేలను విత్తనము పడిన విత్తనము మంచిదే, విత్తినవాడు మంచివాడే, కానీ నేల మంచిది కాదు, స్థలము మంచిది కాదు ప్రియులారా, ఆ ప్రదేశం మంచిది కాదు. అక్కడ రాతి నేల ఉంది, దాన్ని పగలగొట్టాలి. ఇప్పుడు అదే అంటాడు ఇశ్రాయేలీలతో, రాతి గుండెను తీసివేస్తాను, మీకేం పెడతాను? నేను మాంసపు గుండెను పెడతాను అని అన్నాడు. అంటే ఇప్పుడు మన గుండె మెత్తన చేయబడాలంటే దాని అర్థం ఏంటి? వాక్యం వినగానే పశ్చాత్తాప పడాలి. ఏం కావాలండి? వాక్యానికి లోబడినప్పుడు, వాక్యం మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన హృదయం పగిలిపోవాలి. మన హృదయం ప్రియులారా దేవుని వాక్యము చేత పశ్చాత్తాపంలోనికి రావాలి. ఒకానొక సందర్భంలో మనందరికీ తెలుసు, పేతురు జీవితం ప్రియులారా ఒక విషయంలో ఇలాగే ఉండిపోయింది. ఎలా ఉండిపోయింది? యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో పేతురు, ఈ రోజున తెల్లవారక మునిపే, కోడి ముమ్మారు కుయ్యక మునిపే నన్ను గురించి నువ్వేం చేస్తావు? అబద్ధం ఆడతావు. ఏమని ఆడతావు? ఆయన ఎవరో నాకు తెలియదు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నా ప్రాణం పోయినా సరే ఆ పని చెయ్యనన్నాడు.
నేను అలా మాట్లాడనన్నాడు అన్నవాడు నిజంగా ఆలోచించాడా దాని గురించి? ఇదిగో ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడా? అనుకోలేదు. ఆ పరిస్థితి రానే వచ్చింది. అతను అడిగింది కూడా ఒక చిన్నది, నీవు కూడా ఆ యేసులో ఒకరి, ఆ శిష్యులలో ఒకడవ కాదా అని అంటే ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. సరే, ఒకసారి ఆడాడు. ఒకసారి ఆడిన తర్వాత అయినా రియలైజ్ అవ్వాలిగా తన జీవితంలో, అయ్యో నిజంగా ఆ రోజు ప్రభు ఆ మాట చెప్పాడు కదా, ఆ మాట చెప్పినప్పుడు నేను ఎందుకు గ్రహించలేకపోయాను, అయ్యో తప్పు అయిపోయింది. రెండవసారి అయినా జాగ్రత్త పడాలి అనుకోవాలా? మళ్ళీ రెండవసారి కూడా ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. సరే, రెండవసారి అయిపోయింది. మూడవసారి ఏమన్నా జాగ్రత్త పడ్డాడా? పడలేదు. చివరికి మూడవసారి సరికి ఒట్టు పెట్టుకోవటానికి కూడా వెనుకాడలా. ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇక అప్పుడు కోడి కూసింది. అప్పుడు అర్థమైంది వాక్యం. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను అని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఏమైపోయింది ఇప్పుడు? హృదయం పగిలిపోయింది. హృదయం పగిలిపోయింది. పశ్చాత్తాపపడ్డాడు, ఏడ్చాడు. ఆ కఠినమైన హృదయాన్ని పగలగొట్టుకున్నాడు. ప్రియులారా, పగలగొట్టుకున్నాడు. దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో, మన బ్రతుకులో ఏ విషయములో మన హృదయం రాతిగా మారిపోయింది, ఎక్కడ రాతిగా మారిపోయింది, ఎక్కడ కఠినంగా మారిపోయింది, ఎక్కడ లోతుకు వేరు వెళ్ళని స్థితి ఉండిపోయింది, మనము దాన్ని పగలగొట్టకపోతే, దాన్ని మెత్తన చేయకపోతే పడిన విత్తనము మొలవదు. అప్పటికప్పుడు ఆనందిస్తా వెళ్ళిపోతావు, సంతోషిస్తా వెళ్ళిపోతావు, దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. అది లోతుగా అవ్వాలి, లోతుగా త్రవ్వాలి దాన్ని. ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇదిగో సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించగానే ఆ ఎండకు మాడిపోయింది. అది ఆ ఎండకు ఎండిపోయినట్లుగా మనము చూస్తున్నాం. రాతి నేలన పడిన విత్తనం అండేది, రాతి నేలన పడిన విత్తనం. ఈ రాత్రి మనము ఏ స్థితిలో ఉన్నాం? ఏవండి, బుధవారం విత్తనాలు విత్తుతున్నాడు దేవుని సేవకుడు, శనివారం విత్తుతున్నాడు, ఆదివారం విత్తుతున్నాడు, ఇంకా ఎన్నో సమయాల్లో విత్తుతున్నాడు. ఈ విత్తనాలన్నీ ఎక్కడ పడాలివి? రాతి నేల లాంటి జీవితంలోనా? అలా మార్చుకుందామా? లేక ప్రక్కన పడినట్టుగా ప్రియులారా మన జీవితాలు మార్చుకుందామా? ఆలోచించండి. విత్తనము పడినప్పుడల్లా ప్రియులారా అది మొలవాలి, వేరు క్రిందికి తన్నాలి, మీదికి ఎదిగి ఫలించాలి. అది మన జీవితంలో ఉండాలి. అందుకే అంటాడు కదా 92వ కీర్తనలో వాక్యములో, వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా నుందురు అన్నాడా? చదవండి ఒకసారి ఆ మాట. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే కీర్తనల గ్రంథము ప్రియులారా 92వ కీర్తన 15వ వచనం, వారు ముసలితనమందు ఇంకా 12వ వచనం నుండి చదవం. 12వ వచనం నుండి, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. చూస్తున్నారా? దేవుని మందిర ఆవరణములో నాటబడిన వారు వీరంతా, దేవుని మందిరములో నాటబడిన వారు వీళ్ళంతా ఏం చేస్తున్నారట? మొవ్వు వేస్తున్నారు, ఎదుగుతున్నారు, ఫలిస్తున్నారు, వృద్ధాప్యం వచ్చినప్పటికి కూడా సారము కలిగి పచ్చగా ఉంటున్నారు. ఇది ప్రియులారా దేవుడు కోరుకునే జీవితం, ఇది దేవుడు కోరుకునే విధానము. ప్రియులారా, విత్తనము వేసేటప్పుడు ఎందుకు ఏడుస్తూ వేస్తున్నాడు యజమానుడు? మనం మొదటిసారి చెప్పుకున్నాం కదా, విత్తువాడు విత్తనములు తన చేతిలో పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? విత్తనాలు పట్టుకొని అంటే ఈ విత్తనాలు మొలవాలి, ఈ విత్తనాలు ఫలించాలి, ఈ విత్తనాలు పంటకు రావాలి, ఈ విత్తనాల వల్ల నేను సంతోషపడాలి.
ఈ విత్తనాల వల్ల ప్రయోజనం ఉండాలి అని బాధపడుతూ వెళుతున్నాడు ప్రియులారా. యోసేపును గురించి బైబిల్లో ఒక మాట ఉంది, అతడు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. చూడండి ఆ మాట వాక్యములో, ఆది కాండము దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే యోసేపును గురించి ప్రియులారా యాకోబు గారు పలుకుతూ 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఏ కొమ్మ? ఏవండి, యోసేపు ఫలించెడి కొమ్మ. ఎక్కడ ఫలిస్తున్నాడు? ఓట యొద్ద. ఓట ఎక్కడ ఉంటుందో అక్కడ మన్ను ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఓట లేనప్పుడే కదా మన్ను గట్టిగా అయిపోయేది. ఓట లేనప్పుడే కదా. ఏ ఓటది? ఏ ఓట? జీవజలముల ఓట అయిన నన్ను అంటాడు యేస్కేలు గ్రంథంలో. నేను ఇదిగో మీలో ఊరెడి నీటి బుగ్గ అంటాడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గర. కాబట్టి ప్రియులారా, నీటి ఓట ఊరుతూ అది మెత్తన చేయబడుతూ అది ఫలించాలి, అది వ్యాప్తి చెందాలి, అది విస్తరించాలని కోరుకున్నాడు. ఇందాక అదేగా మనం చదువుకుంది కీర్తనల గ్రంథంలో. ప్రియులార, కాబట్టి ఈ దినమున వాక్యము వింటున్న మనం ఎలా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. వింటున్నాం ప్రియులారా, మన జీవితాల్లో మర్చిపోతున్నాం. వింటున్నాం, విన్నంత వరకు సంతోషంగా ఉంటున్నాం. ఆ తర్వాత ప్రియులార, విన్న వాక్యాలు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన జీవితంలో ప్రియులార అవి మరిచిపోతున్నాం. విన్న వాక్యాలు ఏమైపోతున్నాయో, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్నాను ఈ బాధలు వస్తున్నాయి, దేవుణ్ణి నమ్ముకున్నాను ఈ కష్టాలు వస్తున్నాయి, ఇదిగో ప్రభు నమ్మని వాళ్ళు బాగున్నారు, ప్రభు నమ్మిన వాళ్ళు చూడు ఎలాగున్నారని మనము దేవుని మీద ఏమేస్తున్నాం? నిందలు మోపుతున్నాం. ప్రియులారా, నువ్వు రక్షించబడిన తర్వాత మన జీవితాలలో మాదిరిగా తీసుకోవాల్సింది లోకస్తులను కాదు. రక్షించబడిన మన మధ్యలో ఒక గొప్ప సాక్షి సమూహం ఉందిగా. మేఘము వలె ఏం చేసింది? అది మన చుట్టూ ఆవరించి ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేశారు? కష్టాలలో, వారి శ్రమల్లో ఏం చేశారు? బాధలలో ఏం చేశారు? కొరడాలతో కొడుతున్నప్పుడు ఏం చేశారు? రాళ్లతో కొడుతున్నప్పుడు ఏం చేశారు? యేసు వైపు చూచుచు తమ పందెములు ఓపికతో ఏం చేశారు? చూడాల్సింది ఎవరిని? మనం రక్షణ పొందడం వల్ల కాదు. వాళ్ళు ప్రియులార బాధలు రాలేదు, కష్టాలు రాలేదు, మనకి ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు చనిపోతే నరకానికి వెళతారు. నువ్వు కూడా వెళ్తావు నరకానికి? మరి వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారండి. నువ్వు కూడా వెళ్ళిపోతావా? నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటావు. గ్రహించండి ప్రియులారా, మన జీవితంలో మనము నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ప్రభుతో కూర్చోవాలని, ఆ నిత్య ఆనందములో పాలు పంపులు పొందాలని ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. ఈ భూమి మీద మనం ప్రభుని నమ్మినందుకు మనకు శత్రువుగా ఒకడు భూమి మీద తిరుగుతున్నాడు. వాడు ఎవరిని మురింగుదునా అనే గర్జనసింహం వలె తిరుగుతున్నాడు. ప్రియులారా, వాడు ఉన్నంత వరకు, మనం భూమి మీద ఉన్నంత వరకు మనకు శ్రమలు రాక తప్పవు. మానవ్ వస్తాయి. వాడున్నాడుగా, వాడు లేకపోతే పరిస్థితి వేరు. భక్తులందరూ అలాగూ ఎదిరించి జయించి వారు ప్రియులార ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు. కాబట్టి మన నేలను రాతి నేలగా కాకుండా ఆ పడిన విత్తనము లోతుకు వెళ్ళి అది ఫలించే విత్తనంగా మార్చుకోవాలి. మన హృదయాలను పగలగొట్టుకోవాలి, మన హృదయాలను జాగ్రత్త పరుచుకోవాలి. యేసుక్రీస్తు వారు చెబుతున్న ప్రియులారా, ఆ విత్తువాని ఉపమానములో రెండవ నేల ఇది. మొదటి నేలేమో త్రోవ ప్రక్కన ఉన్న నేల, రెండవ నేలేమో రాతి నేలగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఏ నేల వలె ఉన్నాం? ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో దేవునికి మహిమ తెచ్చేవారిగా, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా, మనము నిత్య జీవాన్ని సంపాదించుకునేవారిగా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఏ విషయంలో మనం కఠినంగా ఉంటున్నాం? ప్రార్థన విషయంలో కఠినంగా ఉంటున్నామా?
వాక్యము విషయంలో కఠినంగా ఉంటున్నామా? విశ్వాస జీవితంలో కఠినంగా ఉంటున్నామా? లేకపోతే ఎదుగుదల విషయంలో ఏమి ఎదుగుదలలే అన్నట్టుగా మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నామా? వద్దండి, రాతి నేలగా కాదు మన జీవితాలు చేసుకోవలసింది, మెత్తని హృదయాలుగా చేసుకోవాలి. మన జీవితాలు, మన బ్రతుకులు ఫలించే విత్తనము పడితే ఫలించే హృదయంగా, ఫలించే నేలగా మార్చుకోవాలి. లేకపోతే మనము నష్టపడిపోతాం, లేకపోతే మనము ఫలించలేం. మన ఉపయోగము లేని విత్తనములాగా ఇదిగో మన హృదయములో ఏ మాత్రము ఫలాలు లేనటువంటి జీవితాలతో మిగిలిపోతాం. ఇదిగో ఎన్నో విత్తనాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువా, ఈరోజు పడిన విత్తనము నాలో మొలవాలయ్యా, అయ్యా అది ఫలించాలయ్యా, ఎదగాలయ్యా, వేరు క్రిందికి తన్నాలి, నీకు మహిమ తీసుకురావాలి. నాయన, నా జీవితాన్ని నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఏది నా హృదయములో నేను అంగీకరించకుండా నా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాను నాయనా, నా హృదయాన్ని మెత్తని చెయ్యయ్యా, నా మనసుని మెత్తని చెయ్యయ్యా. కఠినమైన నా జీవితాన్ని తీసివేయి నాయన. నా జీవితము నాయన నీ సన్నిధానములో ఒక నాయన అద్భుతమైనటువంటి నాయన మొలిచే మొక్కల వలె, ఫలించేటువంటి మొక్కల వలె చెయ్యి నాయన. ఒక్కసారి మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ వందనాలు. మీ సన్నిధిలోనికి వచ్చాము, నీ మాటలు వింటున్నాము నాయన. మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో 20-21 వచనాలలో ఈరోజు రాతి నేలను గురించి మాట్లాడారు నాయన. రాతి నేలను పడినవాడు, అయ్యా ఇదిగో రాతి నేలను పడిన ఆ విత్తనాన్ని బట్టి నాయన మేము ఆలోచిస్తే అది వేరు లేనందున ఎండిపోతుంది. శ్రమ కలగగానే, హింస కలగగానే అది మాడిపోతుందయ్యా. అటువంటి స్థితిలో మేముండొద్దు నాయన. లోకములో మీకు శ్రమలు కలుగుతాయని మీరు చెప్పారు, బాధలు వస్తాయని చెప్పారు, జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు అని చెప్పారయ్యా. మీరు సంతోషించండి, గంతులు వేయండి, పరలోకములో మీకు ప్రతిఫలము దొరుకుతుంది అని మీ వాక్యం చెబుతుంది నాయన. కాబట్టి నాయన, లోకములో జీవించే ఈ జీవితములో నాయన కొద్ది కాలపు శ్రమలను బట్టి మేము నీకు దూరం కావద్దయ్యా. కొద్ది కాలపు యొక్క బాధలను బట్టి మేము మీకు దూరం కావద్దయ్యా. మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారిగా, నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారము బ్రతికేవారిగా, దినదినము ప్రభు మేము ఎదిగేవారిగా, ఫలించేవారిగా, నీ యందు విశ్వాస జీవితాన్ని కలిగి ఏ విషయములో విడిచిపెట్టకుండా స్థిరమైనటువంటి జీవితముతో నిన్ను ఆరాధించేవారిగా మమ్మల్ని చేయండి. మమ్మల్ని బలపరచండి నాయన. లోకములో సాతానుడున్నాడు, వాడు ఎన్నో విధాలుగా మమ్మలను ప్రభు నీకు దూరం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడయ్యా. అయినప్పటికీ మేము వాడికి లోబడవద్దు నాయన. మా జీవితాలను పాడు చేసుకోవద్దు నాయన. నీకు ఇష్టమైన రీతిలో, నీవు కోరుకున్న రీతిలో నాయన మేము ఫలించి మా ఫలాలు ప్రవ్వా అనేక నాయన ఇదిగో ప్రవ్వా ఈ రీతులుగా మీకు ఉపయోగపడటానికి సహాయము చేయండి. వాక్యము నిమిత్తమై శ్రమ కలిగినప్పుడు, వాక్యము నిమిత్తమై హింస కలిగినప్పుడు, వాక్యము నిమిత్తమై బాధ కలిగినప్పుడు బలిపీఠము క్రింద ఉన్నటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకోవటానికి, మా ముందు శ్రమలు అనుభవించినటువంటి భక్తులను జ్ఞాపకము చేసుకుని బ్రతకటానికి సహాయము చేయండి. చావైన, మరణమైన, దుఃఖమైన, వేదనైన మేము ఏమాత్రము నిన్ను విడిచిపెట్టక మీలో బలముగా కొనసాగునట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యముతో నింపండి, ఆత్మఫలాలతో నింపండి, నీ కృపలో దీవెనకరముగా చేయమని నాయన ప్రార్థిస్తున్నాం. మేమేదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కాదయ్యా. మేము విన్నదానికి నాయన ఇదిగో ప్రభా మాలో పడిన ఈ విత్తనాలకు నాయన ప్రతిఫలముగా మేము ఎదిగి ఫలించేటువంటి రీతిలో ఆ ఫలాలు మీకు చూపించే విధానములో ఉండటానికి తగిన సహాయము చేయండి నాయన. అనేక సార్లు సాతానుడు మమ్ములను ప్రవ్వా మభ్యపెట్టి, మమ్ములను ప్రవ్వా నాయన అనేక విధాలుగా మీ నుండి దూరము చేయటానికి ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు,
ఎన్నో పరిస్థితులు ప్రతికూలంగా మా మధ్యకి తీసుకొస్తున్నప్పుడు వాటిని జయించగలిగిన శక్తి మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారు ఎలా లోకమును జయించాడో మేము కూడా అలా లోకమును జయించగలిగిన వారిగా మీరు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి. నీ కృపలో బలపరచండి నాయన. మీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే సంఘములో బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, అమ్మగారు బలహీనరాలుగా ఉన్నారయ్యా, ఆ బిడ్డని మీరు దర్శించు నాయన. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీ సన్నిధిలో మంచి ప్రార్థన చేయగలిగిన శక్తిని ఆ బిడ్డకు దయచేయండి. లోపల ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ నుండి కూడా ఆ బిడ్డని మీరు విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి నాయన. అలాగే ప్రభు మౌనికకి ఇచ్చినటువంటి చిన్న బిడ్డ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను నాయన మీరు బలపరచు నాయన. ఆ బిడ్డకున్న బలహీనతలు తొలగించండి. మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన. అయ్యా, ఇదిగో చిన్ననాటి నుండి కూడా ఆ బిడ్డ ఆరోగ్యవంతునిగా శక్తిమంతునిగా పెరుగుటకు సహాయం చేయండి. పావనిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగా కృప చూపండి నాయన. మీకు వందనాలు. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరిచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మేమందరము కూడా నీ వాక్యం విన్నాం. ఎటువంటి పరిస్థితిలో కూడా నీ వాక్యాన్ని విడిచిపెట్టక మీ సన్నిధికి దూరము కాక ఎల్లప్పుడూ కూడా మీలో ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయము చేయమని, మీరే సమస్త విషయాల్లో మాకు తోడుగా ఉండి నడిపించమని, మీ ఆత్మ ద్వారా మమ్మలను దినదినము బలపరుస్తూ మీ చిత్తములో మమ్మలను కొనసాగింప చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.